నువ్వు ఉద్యోగం చేసేదాన్ని నీకెందుకే? ఓకే ఓకే కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. స్టార్ట్. నేడు ఈరోజు జనకాపూర్ గ్రామంలో కన్నెపల్లి గ్రామం నుండి అక్కడ ఎంపీటీసీ భారతి గారు, మన పేరు సంతతి గారు, మరియు తేగలపల్లి నుండి అక్కడ పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పే సమయం లేదు. అదేవిధంగా మన కన్నెపల్లి నుండి కూడా చాలామంది కార్యకర్తలు వచ్చారు. ఈరోజు మన పార్టీ విజయోత్సవంలో భాగంగా మీరంతా కేక్ కటింగ్ కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు భారతి గారు వీరందరూ అధ్యక్షుని సమక్షంలో మరియు సృజన గారి సమక్షంలో రేపు వినోద్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీలో కలుస్తామని చెప్పడం జరిగింది. మనందరూ కలిసి వారి సమక్షంలోనే పార్టీలో కూడా కలుస్తారు. ఎందుకంటే మనం కలుపుకునే స్థాయి కాదు, మనకు ఎమ్మెల్యే సార్ వచ్చింది కనుక ఎమ్మెల్యే గారి సమక్షంలోనే వారి జాయినింగ్ పెట్టుకుందాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కన్నెపల్లి కార్యకర్తలకు మరియు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము వినోద్ సార్ మొడికెళ్ళి చెప్తాడు, గెలుపు అనేది చాలా పెద్ద బలం. ఆ బలాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి తప్ప పోయినసారి లెక్క నిరంజన గుప్తా లెక్కనో చిన్నయ్య లెక్కనో అరాచకాలకు అన్యాయాలకు వాళ్ళ మీద గుండాయుధం వీళ్ళ మీద గుండాయుధం చేయాలని మాకు అటువంటి ఆలోచన లేవు. అందరికీ కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ లోకల్ కార్యకర్తల అనుమతితోటి మాత్రమే కలుపుకుంటాం. ఇక్కడ కూడా కన్నెపల్లి కార్యకర్తలు అందరూ వారిని కలుపుకోవడానికి ఇష్టపడి వారిని తీసుకుని వచ్చారు. అదేవిధంగా రేపు కూడా ఎవరైనా పార్టీలో కలవాలంటే వినోద్ సార్ గారితో మరి అధ్యక్షుని సహకారంతో లోకల్ కార్యకర్తలను అడిగి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మాకు పగలు ప్రతీకారాలు లేవు. కొంతమందే ఊరికొక్కరు ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఎమ్మెల్యే వినోద్ గారి ద్వారా అన్నీ ఎంక్వైరీ చేపిస్తాం. భూ కబ్జాలు కానీ లంగదందాలు కానీ దొంగదందాలు కానీ ఇవన్నీ బయటికి తీసి వాళ్ళపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. రెండు, ఎప్పుడు కానీ మేము తల వంచి ప్రజలకు పనిచేస్తాం తప్ప తల ఎత్తుకొని పొగరుగా మాత్రం పోమని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. రెండవది, ఈ విజయంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు మరియు ప్రతి ఓటర్ చేతులెత్తి చెప్తున్నా, దుర్గా చిన్నయ్యకైనా 2 కాళ్ళే ఉన్నాయి, మనకు కూడా 2 కాళ్ళే ఉన్నాయి. నిరంజన్ గుప్తాకి అయితే 1 కాళ్ళు లేదు. కాబట్టి వాళ్ళకు 4 కాళ్ళు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయని ఆకాశంలో వివరించారు. ప్రజలకు అదే ప్రతి ప్రోగ్రాంల ప్రతి గ్రామ పంచాయతీల ప్రతి హ్యాబిటేషన్లో కూడా ప్రజలకు ఇదే చెప్పినాం. వాళ్ళు దేవుళ్ళు అనుకుంటారు. విష్ణుమూర్తిగా 4 చేతులు ఉంటాయి కదా, ఓ చేతుల చక్రం, ఓ చేతుల గద, ఓ చేతుల శంఖం, ఇట్లా ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు మన లెక్కనే మనుషులు. వాళ్ళని మీరు ఉప్మని ఊపితే ప్రజలు కిందికి వస్తారు. ఓటమి పాలు చేయాలి, గుణపాఠం చెప్పాలంటే మీరందరూ మా మాటను మన్నించి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ 6 గ్యారెంటీలను నమ్మనిరా, మీరు మమ్మల్ని నమ్మినరా, వినోద్ సార్ గారి యొక్క మంచితనాన్ని నమ్మినరా, మొత్తానికి మీరందరూ మాకు సహకరించి ప్రేమతో ఓట్లేసి ఆ రాక్షసుల పాలనకు అంతం జరిగింది. నాకు చెప్పిండు దుర్గా చిన్నయ్య, మొత్తం మండలంలో ఆయనకు పోటీ వినోద్ సార్ కాదు నరసింహరావు అన్నట్టే మాట్లాడాడు. నిజంగా దుర్గా చిన్నయ్య, నువ్వు ఈ వీడియో కూడా చూస్తావు, నా చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఇకనైనా గుణపాఠం తెచ్చుకో.
నువ్వు కానీ నీ నిరంజన్ కానీ నీతో తిరిగిన తొత్తులు కానీ నన్ను ఏమన్నారు 30వ తారీఖు తర్వాత గేటు దాటని అన్నారు. 30వ తారీఖు కాదు 3వ తారీఖు తర్వాత మీ వాడు ఒక్కడి గేటు దాటలేడు, ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్తాడు. నువ్వే చెప్పుకుంటావు నీ స్పీచ్ విన్నా నేను కూడా, ఎందుకంటే నా స్పీచ్ నువ్వు వింటావు, నీ స్పీచ్ నేను వింటా. మన ఇద్దరు ఒకరి మీద ఒక ప్రేమ బాగా. నువ్వేం చెప్తావు, నన్ను ఏడిపియకూరి మీరు ఏడవకూరి అని ఏడుస్తాను. ఏడవకు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించు. ఎక్కడెక్కడ పొరపాటు చేసినా, ఎటువంటి బేకారుగాలను పక్కకు పెట్టుకున్నా, ఎందుకోసం ఓడిపోయినా అని వెతుకో. ప్రజలు నువ్వు మంచిగా పనిచేసి న్యాయంగా ఉంటే మళ్ళీ ఒకరోజు నీకు వస్తుంది కావచ్చు, మేము కాదంటలేం. ఈ విజయాన్ని మేము అహంకారంగా తీసుకుంటలేం, ప్రజలకు అంకితం చేస్తాం. నీకు మాత్రం మంచి గుణపాఠం చెప్పారు. నీకు కూడా 2 కాళ్ళు 2 చేతులే ఉన్నాయని ప్రజలు గుర్తు చేశారు. ఇకనన్నా ఒకసారి నేను నువ్వు అర్థంలో చూసుకో, నీకు 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి. కాబట్టి ప్రజలను ఎవరిలో కార్యకర్తలు ఇంకా రెచ్చగొట్టి నేను ఉన్న పార్టీతో దిగుతాను, మీకు పనులేవు, ఎన్నికల పనులు ఇవన్నీ సినిమా డైలాగులు, పనులతో దిగుతా మీ కారికి. నువ్వు ఏనాడు పనులు కార్యకర్తలు ఏనాడు పట్టించుకున్నావా? నీ దృష్టిలో ఓన్లీ నిరంజన్ గుప్తా, అక్కడ పోతే వేమరపల్లి వేణు, ఆ కాశీపేట పోతే మా దొర, ఆ దొర దగ్గర పొద్దున పోయి నువ్వేం చేసినావు అనేది ఆ దొరే నాకు చెప్పిండు. అంత దిగజారకు, పదవి ఉంటే అంత అధికారంగా ఎగిరిపడకు. ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. నమ్మిన దాంట్లో నేను మొట్టమొదటి వాడిని. ఖచ్చితంగా ప్రజలు నా వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు, మా వినోద్ సార్ వైపు, మా అందరి వైపు ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఈ విజయం కార్యకర్తలకు అంకితం అని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం.